ఓట్ల ముంగట ఏ నాయకుడైనా జనాలను బుట్టలేసుకునేటానికి నోటికొచ్చిన హామీలిస్తుంటారు. నన్ను గెలిపిస్తే ఏడాదిలా అది తెస్తా ఇది తెస్తా, మన ప్రాంతాన్ని దేశంలోనే నంబర్ 1 చేస్తా, చేయకుంటే రాజీనామా పెడతా అని ఇక గిట్లా పెద్ద పెద్ద డైలాగులే దంచుతుంటారు. గా మాటలు నమ్మే జనం ఓట్లేస్తుంటారు. సరే అదట్లా ఉండనీయండి గాని ఆరుమూరు పట్నంలా చెయ్యి పాటోళ్లకు పువ్వు పాటోళ్లకు నడుమ పెద్ద రసరస అయిందట. మరిగా పంచాయతీ ఎందుకైందో మీరే చూడుండ్రి. ఆర్మూరు బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ అన్న ఇంటికాడ పెద్ద రభసే అయింది కదా. అయితే అధికార పార్టీలు ఉన్న చెయ్యి పార్టీ వాళ్ళు ఈ పంచాయతీ ఎందుకు రాజేసిరంటే, ఓట్ల ముంగట ఎమ్మెల్యే సార్ రూపాయికే మంచి వైద్యం అందిస్తా, గరీబులకు సొంత పైకం పెట్టి ఇండ్లు కట్టిస్తా, గెలిపిస్తే ఏడాదిలోనే ఆర్మూరుకు మంచి మంచి కంపెనీలు పట్టుకొస్తా అని ఇట్లా చాలా హామీలే ఇచ్చిండట. మరట్లా ఎన్ని అమలు చేసిండో ఎన్ని అటకెక్కించుడో మనకైతే తెలియదు కానీ నువ్వు ఇచ్చిన హామీలకు నీ పోకడకు అసలు సంబంధమే లేదు. మర్యాదగా హామీలు అమలు చేస్తావా లేదా అని జంగు లేపితే ఈ జిద్దులొల్లి ఇక వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను అదిరించి బెదిరించి ఎక్కడలో అక్కడే అరెస్ట్ చేసిరు కాకీలు. ఇదే ముచ్చట మీద చెయ్యి పార్టీ లీడర్ వినయ్ అన్న మాట్లాడుకుంటా, మొన్న రణబేరి ఇందూర్లో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ స్కూటీలు ఇస్తా అని చెప్పింది. అదే రకంగా ఫీజు రియంబర్స్మెంట్ చేయాల గనక ప్రజలు డైరెక్ట్ షోరూమ్లలో కాంగ్రెస్ లీడర్ల షోరూమ్లలో పడి స్కూటీలు ఎత్తుకపోండి, రాకేష్ రెడ్డి పేరు చెప్పండి, అది కాకుండా ఇళ్లలో కాంగ్రెస్ లీడర్ ఇళ్లలో పడి పైసలు దోచుకోండి అని చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈడికే ఒడవలే. మొదలు నన్ను కాదు, సర్కారులు నానా రకాల హామీలు ఇచ్చి చాలా మటుకు చేస్తలేరు కాబట్టి మీ పనుల మందం వాళ్ళ మెల్లున్న బంగారం ఎత్తుకపోరి అని కూడా చెప్పిండట. దీంతో ఓట్ల ముంగడ ఓటు చెప్పి ఇప్పుడు ఫ్లైట్ ఫిరాయిస్తున్నావా ఏంది నీ సంగతి అని ఎమ్మెల్యే సొంతూరు అంకాపూర్కి వస్తే పెద్ద పంచాది. అయినా కూడా ₹1 వైద్యం సొంత పైసలతో ఇండ్ల ముచ్చట మీద పెద్ద టామ్ అక్కడ. అగో ఇదే ముచ్చట మీద ఎమ్మెల్యే సార్ నడితే ఏమన్నాడు చూడురే. నేను ఆ రోజు అనేది ప్రభుత్వం కట్టేయకపోతే కట్టిస్తానన్నాను. ప్రభుత్వంతో 3000 ఇల్లు కట్టించాలి. ఈ రోజు నేను ₹1 కన్సల్టెంట్ వైద్యం అని చెప్పాను, దాని మీద నిలబడి ఉన్నాను. ఇంచిన ప్రజలారా, ఇచ్చిన హామీల ముచ్చట మీద ఎమ్మెల్యే మాటలు గిట్లున్నాయి. మీ విధంగా రాష్ట్ర సర్కారే ఇచ్చిన హామీలు చాలా మటుకు అమలు చేయలేకపోతుంది. అసంటోళ్ళు నా ఇంటికి వచ్చి లొల్లి చేస్తారా? చల్ ముందు మీరిచ్చిన పథకాలు ఎగురబెట్టి అటెనక నాకాడికి రండి. అంతేగాని అట్టొట్టిగా బట్టకాల్చి మీదేస్తామంటే ఊకునే ముచ్చటే లేదు. 2.5 ఏళ్లలో ఆర్మూరును మంచిగానే ముంగడ పడేసిన, ఇంకా కూడా చేస్తా, అంతేగాని ఇసుంటి పనులు బంద్ చేసుకోవాలని గరమైండు. మొత్తానికి 2 పెద్ద పార్టీల నడుమ ఏమైనా లొల్లులు కాగాలే అని చెప్పి 2 వద్దులు 144 సెక్షన్ పెట్టిరు పోలీసులు. చూడాల మరిగా ఏమైతుందో.